ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యాప్‌ని యూజ్ చేసి మీరు మీ ట్రైన్ ఎక్కడుంది, అలాగే మీ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, అలాగే అందులో జనరల్ బోగీలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఎన్ని బోగీలు ఉన్నాయి? అలాగే మీ పీఎన్ఆర్ స్టేటస్ ఏంటి? అలాగే మీ దగ్గర ఏదైనా ఒక ట్రైన్ నెంబర్ ఉంటే ఆ ట్రైను ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, ఏంటి దాని డీటెయిల్స్ ఇవన్నీ తెలుసుకోవచ్చు. అయితే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుద్ది, లేకపోతే అర్థం కాదు. సో ముందుగా అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్లోని వేర్ ఈజ్ మై ట్రైన్ అని సెర్చ్ చేయండి. WHERE వేర్ కింద వచ్చింది కదా, వేర్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేది వేర్ ఈజ్ మై ట్రైన్. వేర్ ఈజ్ మై ట్రైన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే బ్లూ కలర్లో ట్రైన్ బొమ్మ ఉండి బ్యాక్ సైడ్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండి అయితే ఉంటుంది. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడైతే ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి మీకోసం. సో ఇలాగా ఇన్స్టాల్ అయ్యింది కదా, నేను అప్డేట్ చేశాను చూడండి, ఇన్స్టాల్ అవుతుంది కదా. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అయితే అయిపోద్ది. సో ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు యాప్ అయితే ఓపెన్ అవుద్ది. సో యాప్ ఓపెన్ అయిన వెంటనే ఇలా మీకు లొకేషన్ అయితే అడుగుతుంది. మీ లొకేషన్ ఇస్తే బెటరు, ఎందుకంటే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే మీకు తెలుస్తుంది. లేదు అనుకుంటే డేటాతో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నోటిఫికేషన్స్ అడుగుతుంది. మీకు నోటిఫికేషన్స్ రావాలా అని ఎలా పెట్టుకోండి, ఎందుకంటే మీ ట్రైన్కి ఎక్కడెక్కడ ఉందో కూడా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఎలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ టర్న్ అని కొట్టండి. టర్న్ అని కొట్టిన తర్వాత మీకు ఏ భాష కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. మీకు తెలుగు అర్థమవుద్ది అంటే తెలుగులో పెట్టుకోండి, ఇంగ్లీష్ అయినా ఓకే అనుకుంటే ఇంగ్లీష్లో పెట్టుకొని ఇక్కడ సబ్మిట్ మీద కొట్టండి. సబ్మిట్ మీద కొడితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది. మీకు థీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలంటది. మీకు లైట్ థీమ్ కావాలంటే లైటు, డార్క్ అంటే చీకటి అంటే బ్లాక్గా కావాలనుకుంటే డార్క్లో పెట్టుకోండి, లేదంటే వైట్గా కావాలంటే లైట్ థీమ్లో పెట్టుకోండి. సేవ్ కొట్టండి. సేవ్ కొడితే మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు 2 బాక్సులు అయితే ఉన్నాయి కదా. సో మీద బాక్స్లోని ఫ్రమ్ స్టేషన్ అని ఉంది కదా, అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలనుకుంటున్నాం అనమాట. మీరు ఏ స్టేషన్ దగ్గర ఉన్నారో ఆ స్టేషన్ నుంచి నొక్కాలన్నమాట. నేను సపోజ్ తుని స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ TUNI తుని అని కొట్టబోదికి స్టేషన్ కనబడుతుంది కదా, మనం ఏ స్టేషన్ నుంచి వెళ్దాం అనుకుంటున్నామో ఆ స్టేషన్ అయితే కొట్టాలి. నేను తుని కొట్టాను. అలాగే ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను, టు స్టేషన్ అంటే ఎక్కడికి వెళ్దామని. నేను విజయవాడ వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి VIJA అని కొట్టబోదికి విజయవాడ అని కింద వచ్చింది కదా, BZA అని చెప్పి ఈ విజయవాడ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత గ్రీన్ కలర్ ఫైండ్ ట్రైన్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఎన్ని ట్రైన్లు ఉన్నాయో, ఏ టైంకి ఉన్నాయో చూపిస్తుంది. ఇక్కడ చూడండి 12:25 AM ఒక ట్రైన్ ఉంది తిరుపతి. అలాగే 5 గంటలకు ఒకటి ఉంది AM అని ఉంది కదా ఇలాగా. సో ఇక్కడ చూడండి ఎన్ని ట్రైన్లు ఉన్నాయి, అన్ని ట్రైన్లు చూపిస్తుంది. అలాగే ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ కూడా రావచ్చు, అది కూడా చెప్తాను చూడండి. ఓకే, ట్రైన్స్ అన్నీ చూసుకున్నారు కదా. అయితే ఇప్పుడు మనం కరెక్ట్గా స్టేషన్లో అయితే ఉన్నాము. 5 అవుతుంది అనుకుందాం టైము. అయితే 5:05 AM ట్రైన్ చూద్దాం. ఇక్కడ చూడండి లీవింగ్ తుని అంటే తుని దగ్గర నుంచి వెళ్ళిపోయింది ఈ ట్రైన్. మనం ఇంకా ఈ ట్రైన్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ చూడండి 6:55 ఉంది చూడండి, గుంటూరు ఉదయ్ ఎక్స్ప్రెస్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేద్దాము వైల్ యూజింగ్ ది యాప్. ఓకే, ఇది కరెక్ట్గా ఇక్కడ చూడండి మీకు కనబడుతుంది. దువ్వాడ ఉంది, దువ్వాడలో ఉంది అంటే తుని రావడానికి ఇంకా ఎన్ని స్టేషన్లు ఉన్నాయి. అనకాపల్లి ఉంది, ఇంకా అంతే. అనకాపల్లి తర్వాత తునిలోనే ఆగుద్ది అనమాట. ఇంకా తునిలో తర్వాత మళ్ళీ సామర్లకోట ఆగుద్ది, సామర్లకోట తర్వాత రాజమండ్రి ఆగుద్ది, రాజమండ్రి తర్వాత తాడేపల్లి. ఇలా ఏ స్టేషన్లో ఆగుద్ది కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇది ఇక్కడ కిందనే ఒక బటన్ కనిపిస్తుంది కదా, ఇది మీకు ఈ కలర్లో కనబడుతున్నాయి కదా, వైట్ కలర్ లాగా. ఈ స్టేషన్లో ఆగదనమాట, కానీ స్టేషన్లు అయితే ఉన్నాయి కానీ ట్రైన్ అక్కడ ఆగదు. అది అందుకే వైట్లో ఉందన్నమాట. ఇక్కడ కింద చూడండి రౌండ్గా ఒక బటన్ కనబడుతుంది కదా, ఇక్కడ కనుక క్లిక్ చేసినట్లయితే రిఫ్రెష్ అవుద్ది అనమాట. ఇది క్లిక్ చేస్తూ ఉండాలి మీకు ట్రైన్ ఎక్కడుందో తెలియాలంటే, ఎందుకంటే ట్రైన్ అనేది అలా మూవ్ అవుతూ ఉంటుంది కదా. సో ఎగ్జాక్ట్గా తెలియాలంటే కింద రౌండ్ బటన్ పైన క్లిక్ చేస్తూ ఉండాలన్నమాట. సరే, ఇప్పుడు మీరు దువ్వాడలో ఎక్కారు. ఎక్కిన తర్వాత మీకు నిద్ర వస్తుంది, పడుకుందాం అనుకుంటున్నారు. సో పడుకున్న తర్వాత కరెక్ట్గా మీకు తాడేపల్లిగూడెం లేదంటే రాజమండ్రిలో దిగాలనుకుంటున్నారు. అయితే మీరు రాజమండ్రి స్టేషన్ వచ్చే ముందు అల్లారం కావాలి మీకు. అంటే సామర్లకోట కొంచెం మధ్యలో, రాజమండ్రి కొంచెం వస్తుంది అనగా ముందు అల్లారం కావాలంటే ఇక్కడ అల్లారం కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ అల్లారం పైన క్లిక్ చేసిన తర్వాత
ఎన్ని నిమిషాల ముందు మీకు అలారం మోగాలి, స్టేషన్ వచ్చే ఎన్ని నిమిషాల ముందు. ఇక్కడ 10 నిమిషాలు అని ఉంది కదా, సో మీరు ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు. 30 నిమిషాలు కలితే 30, 20 నిమిషాలు కలితే 20. ఇలా మీకు ఎన్ని నిమిషాల ముందు అలారం మోగాలో అది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏ స్టేషన్ దగ్గర అలారం మోగాలనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, రాజమండ్రి అని క్లిక్ చేస్తున్నాను. రాజమండ్రి అని క్లిక్ చేసిన తర్వాత సెట్ డెస్టినేషన్ అలారం ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే వార్నింగ్ ఇస్తుంది. లొకేషన్ అలారం విల్ వర్క్స్ ఓన్లీ ఇఫ్ దర్ ఇన్సైడ్. మీరు ట్రైన్లో ఉంటేనే ఇది వర్క్ చేస్తుంది అని వస్తుంది. మీరు ట్రైన్లో ఉంటే ఇది వార్నింగ్ రాదులేండి, నేను ట్రైన్లో లేదు కాబట్టి ఇలా చూపిస్తుంది. ఇక్కడ సెట్ అని కొడితే ఆటోమేటిక్గా అలారం అయితే సెట్ అయిపోద్ది. సో కరెక్ట్గా 20 నిమిషాల ముందు ఆ స్టేషన్ వచ్చేటప్పటికి మీకు అలారం అయితే మోగుద్ది. మీరు లేచి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక దీంట్లోని ఎన్ని బోగీలు ఉన్నాయి, ఏ బోగీలు ఉన్నాయో చెక్ చేద్దాము. ఇక్కడ పైన కోచ్ అని ఉంది కదా, సో కోచ్ పైన క్లిక్ చేస్తే మీకు ఎన్ని జనరల్ బోగులు ఉన్నాయి ఏంటని చూపిస్తుంది కదా. చూడండి పైన ఇవన్నీ, ఇందులో జనరల్ అయితే లేవు, అన్నీ బుకింగ్సే ఉన్నాయన్నమాట. సో ఇంకొక ట్రైన్ చూద్దాము. బెంగళూరు ఉంది కదా, సో బెంగళూరు పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కోచ్ పైన వెళ్తున్నాను. సో కోచ్ పైన వెళ్తే ఇక్కడ చూడండి, జనరల్ 4 బోగులు అయితే చూపిస్తుంది. కరెక్ట్గా 1, 2, 3, 4 ఫ్రంట్ అయితే 3 ఉన్నాయి, అలాగే బ్యాక్ సైడ్ అయితే 4 ఉన్నాయి. 1, 3, 4, 3, 4. సో ఈ విధంగా మీరైతే బోగీలు కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఇక్కడ కోచ్ ఎలా ఉన్నాయో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ S10 పైన క్లిక్ చేస్తాను. S10 పైన క్లిక్ చేస్తే చూడండి, బోగీ అనేది ఎలా అరేంజ్ చేస్తే 1, 2, 3 ఈ విధంగా అయితే మీకు లోపల అయితే సీట్లు ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు మారచ్చు, మ్యాక్సిమం అయితే దీంట్లో ఉన్నట్టే ఉంటాయి. అలాగే ఇంకొకటి, మీకు మీ దగ్గర ట్రైన్ నెంబర్ ఏదో ఉంది, అసలు ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఫర్ సపోజ్ నేను కాకినాడ ట్రైన్ చెక్ చేస్తాను. సో ఇక్కడ మేము ఎక్స్ప్రెస్ ఉంది కదా, అంటే మనకి జనరల్గా తెలుసు ఈ ట్రైన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుద్దని. ఒకవేళ ఈ ట్రైన్ ఏంటో మనకు తెలియదు, కానీ ట్రైన్ పేరు అయితే తెలుసు. ఇక్కడ చూడండి, ఒక నెంబర్ ఉంది కదా, 17268. సో ఈ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి, 17268 అన్న నెంబరు. సో 17268ని గుర్తుపెట్టుకున్నారు కదా. ఇక్కడ ట్రైన్ నెంబర్ ఆర్ ట్రైన్ నేమ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాగ వస్తుంది, 17268 అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ చూడండి, కాకినాడ అని వచ్చింది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీని స్టార్టింగ్ స్టేషన్ ఎక్కడ ఉందని. సో ఇది స్టార్టింగ్ అటు సైడ్ నుంచి అయితే విశాఖపట్నం, సో ఎండింగ్ కాకినాడ పోర్ట్ అనమాట. ఇలాగా మీరు ఈ ట్రైన్ ఎక్కడెక్కడ ఆగుద్ది, అలాగే ఏంటి స్టేషన్స్ ఉన్నాయని కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ పిఎన్ఆర్ స్టేటస్ కూడా ఇందులో అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పిఎన్ఆర్ ఉంది కదా, ఇక్కడ పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పిఎన్ఆర్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీకైతే యాప్ యూస్ అవుద్ది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్కి వస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.